హలో అందరికీ వెల్కమ్ టు పుట్టపగ మంజుల బ్లాగ్స్. ఇక ఈరోజు అయితే మార్కెట్లో వంకాయలను పట్టుకొచ్చిండు మా ఆయన. లేక వంకాయ కూర తినడమే రేరంటే వంకాయలను ఏ బుద్ధి పుట్టిందో ఏమో వంకాయలను అయితే పట్టుకొచ్చిండు. దీన్ని కర్రీ కాదు, గ్రేవీతో, తిక్కు గ్రేవీతో వంకాయ గుత్తొంకాయ మాత్రమే చేయాలని ఆర్డర్ పెట్టిండు. ఇక ఆర్డర్ పెట్టిన తర్వాత ఆడోళ్ళు చేయకుండా ఉంటారా? చేయాల్సిందే కదా, మనకు తప్పదు కదా. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసి కర్రీ చేసిన. ఇక కర్రీ సూపరు అని మామూలుగా లేదని చెప్పిండు. ఇక అంత మంచి కర్రీని మీకోసం కూడా చూపించాలి కదా, అందుకే చూపిస్తున్నా. ఇక పొయ్యి మీద అయితే బండిలు పెట్టుకొని కొబ్బరి, పల్లీలు, ధనియాలు వేయించుకొని, కాజు కూడా వేసుకొని వేయించుకొని మిక్సీలో వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, ఉప్పు, ధనియాల పొడి, కరివేపాకు అండ్ కొత్తిమీర, పుదీనా మీ ఇష్టం ఏమైనా వేసుకోండి. ఇంకా కొన్ని వాటర్ వేసుకొని, పసుపు వేసుకొని ఇంకా గట్టి పేస్ట్ వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. ఆ మెత్తటి పేస్ట్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక వంకాయలను చిన్న వంకాయలను తీసుకొని వాష్ చేసుకొని నీట్గా అడ్డంగా, పొడవుగా, నిలువుగా కట్ చేసుకొని ఆపరేషన్ చేసేసుకోవాలి. ఇక ఆపరేషన్ అయిన వంకాయలులా పేస్ట్ని అయితే కుచ్చేసి పెట్టుకోవాలి. ఇంకా పెట్టుకున్న తర్వాత మిగిలిన పేస్ట్ని పక్కన పెట్టుకొని కర్రీలో గ్రేవీ కోసం ఉంచుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత వంకాయలు ఉంటాయి కదా, నింపుకున్న వంకాయలను ఆ వంకాయలను నూనెలో వేసుకొని కొంతసేపు మగ్గించుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వంకాయలని నూనెలే. అప్పుడే కొంచెం టేస్టీగా వస్తాయి వంకాయలు. ఆ తర్వాత మిగిలిన పేస్ట్ కూడా వేసుకొని కలుపుకున్న పేస్ట్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత మిక్సీలో ఉన్న పేస్ట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కలుపుకొని అందులో పోసుకున్న తర్వాత మంచిగా ఉడికించుకొని కర్రీ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీగా కూర అయితే రెడీ అయిపోతుంది. ఇంకా గ్రేవీ కొంచెం థిక్గా ఉన్నంత వరకు మరిగించుకొని ఆ తర్వాత తీసేసుకొని 2 నిమిషాలు అయిన తర్వాత ఉంచుకుంటే గ్రేవీ కర్రీ సూపర్ అంటే